హాయ్ హలో ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. ఈరోజైతే పరోటా చేసుకుందామని చెప్పి 2 పరోటా ప్యాకెట్లు అయితే తీసుకొచ్చారు మా ఆయన. సర్లే అందులోకి ఏం కర్రీ చేద్దామని చూస్తే యూట్యూబ్లోనే సెర్చ్ చేసామండి. సెర్చ్ చేస్తే పరోటాలకు సేర్వా తయారు చేసే వీడియో అయితే చూసాము. సర్లే ఇదైతే సింపుల్గా ఉంది కదా అని ఇదైతే ట్రై చేస్తున్నాం. చూడండి చాలా బాగా వచ్చింది. ఫస్ట్ అయితే 2 యాలక్కాయలు, గరం మసాలా ఉంటాయి కదండి, మొత్తం మన ఇంగ్రీడియంట్స్ అన్నీ బిర్యానీలో వేసే మొత్తం అన్నీ ఒక రెండు అయితే వేయాలి. నెక్స్ట్ అయితే అవి పొడి చేసి పక్కన పెట్టేసుకోవాలి. ధనియాలు కూడా వేసి వేయించేసుకొని పొడి చేసి పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ అయితే కొబ్బరి, నువ్వులు కలిపి పొడి చేసుకోవాలి. ఇవి అయితే మెయిన్ అండి, కంపల్సరీగా వేయాలి, అప్పుడే టేస్ట్ వస్తుంది. మేమైతే టమాటాలు, కొబ్బరి, నువ్వులు కలిపి మిక్సీ పట్టాలి. కానీ ఫస్టే టమాటాలు వేస్తే నువ్వులు నలగవని చెప్పి నేనైతే ఫస్ట్ కొబ్బరి, నువ్వులు కలిపి మిక్సీ పట్టేశాను. కానీ అయినా కూడా నువ్వులు కొద్దిగా నలగలేదండి. మీరైతే ఫస్ట్ నువ్వులు మిక్సీ పట్టేసి అప్పుడు కొబ్బరి వేయండి, తర్వాత టమాటాస్ వేయండి. టమాటాస్ కొబ్బరి వేసుకున్నా పర్వాలేదు, నువ్వులు మాత్రం స్పేర్గా మిక్సీ పట్టుకోండి, అప్పుడైతే అవి మెత్తగా గ్రైండ్ అవుతాయి. అవైతే మిక్సీ చేసి పక్కన పెట్టేసుకోవాలి. మిక్సీ చేసి పక్కన పెట్టేశాక 2 పచ్చిమిరకాయలు, 2 ఉల్లిపాయలు, కొద్ది కరివేపాకు, మనం ఏవైతే టమాటాలు కట్ చేసుకున్నామో మిక్సీ పడ్డాక అందులో కొద్దిగా అయితే ఒక 3 టమాటాలు కట్ చేసి పక్కన పెట్టేసుకోవాలండి. దీనికైతే కరెక్ట్గా ఒక అర కేజీ టమాటాలు అయితే పడతాయండి. అందులో 3 తీసి పక్కన పెట్టేసుకోవాలి. అప్పుడు ఇవి ఉల్లిపాయ, ఎండుమిర్చి, కొద్ది కరివేపాకు బాగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించాలండి. అవి బాగా బ్రౌన్ కలర్ రావాలి. మనం బిర్యానీ చేసుకుంటాం చూడండి, దమ్ బిర్యానీ వేయించుకుంటాము, ఆనియన్స్ అలాగా బ్రౌన్ కలర్ అయితే రావాలి. అప్పుడైతే నేనైతే అది మర్చిపోయి టమాటాలు వేస్తానండి. ఫస్ట్ అయితే అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ బాగా వేయించేయాలి, పచ్చివాసన పోయినంత వరకు. అప్పుడు టమాటాలు వేసుకోవాలండి. టమాటాలు వేసాక గరం మసాలా, ఇంకా మనం ఏమైతే యాడ్ చేయాలనుకుంటున్నామో అవన్నీ వేసుకోవచ్చు, మన ఇష్టం. నెక్స్ట్ అయితే మనం అయితే అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేస్తాం కదండి, అప్పుడు టమాటాలు వేసాక మనం అయితే గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్న కొబ్బరి, టమాటా, నువ్వులు గ్రైండ్ చేసింది ఉంది కదండి, అదైతే వేసేయాలి. వేసాక అప్పుడు మనం పొడి చేసి పక్కన పెట్టుకున్న ఆ గరం మసాలా పౌడర్ కూడా వేసేయాలండి. వేసాక కొద్ది కారం, కొద్ది సాల్ట్ కూడా వేసుకోవాలి. కొత్తిమీర కానీ పుదీనా కానీ 2 ఉంటే 2 వేసుకోండి, చాలా బాగుంటుంది టేస్ట్. మేము చేసిన వీడియోలో అయితే మాత్రం మిల్ మేకర్స్ వేయలేదండి, మేమైతే వేసుకున్నాము. మా ఆయనగారు ఏమన్నారు, బాగుంటుంది చేయొచ్చు, ట్రై చేయని చెప్పి సర్లే కదా అని మిల్ మేకర్స్ అయితే ఒకసారి నీళ్ళలో శుభ్రంగా కడిగేసి అవి కూడా వేసానండి. మిల్ మేకర్స్ వేసాను, చాలా బాగుంది. ఉంటే మీరు కూడా ట్రై చేయండి, బాగుంటుంది కర్రీ. మనమైతే ఒక 2 లోటాలు వాటర్ అయితే వేసుకోవాలండి. వాటర్ ఎక్కువ పడుతుంది, ఎక్కువ వేసుకోవాలి. మీరు నమ్మరు, చాలా అంటే చాలా బాగా వచ్చింది, హోటల్ స్టైల్లో వచ్చినట్టే వచ్చింది. అతనికి చాలా థ్యాంక్ యూ అండి, ఎందుకంటే ఆయన చెప్పింది పర్ఫెక్ట్గా నేను చేశాను, ఇంట్లో లేనివి కూడా తెప్పించి పర్ఫెక్ట్గా వచ్చింది. ఆయన్ని హోటలేనండి, యూట్యూబ్ ఛానల్ ఉంది వాళ్ళకి, మీరు ఎవరెవరు చాలామంది చూసే ఉంటారు. ఆయన ఏం చెప్పినా సరే అది మనం ట్రై చేస్తే పర్ఫెక్ట్గా వస్తుందండి. నేను అదే రోజు మధ్యాహ్నం సాంబార్ చేశానండి, అది కూడా చాలా బాగా వచ్చింది. మా పిల్లలు అయితే చాలా ఇష్టంగా తిన్నారు. నెక్స్ట్ అయితే కూర అయితే రెడీ అయిపోయిందండి, కర్రీ సేర్వా చాలా బాగా వచ్చింది, ట్రై చేయండి మీరు కూడా. పరోటాలు అయితే ఇంకా కర్రీ తయారైపోయింది కదండి, పరోటాలు అయితే నేను కాలుస్తున్నాను. చూడండి, ఫస్ట్గా అయితే కర్రీ చూసే టైంలో కొద్దిగా అది మాడిపోయింది, పక్కన పెట్టేశాను. నెక్స్ట్ పరోటాస్ అన్నీ మాత్రం చక్కగా వచ్చాయి, చాలా అంటే చాలా బాగున్నాయి. మేము ఇది వరకు పరోటా తినాలనుకుంటే ఒక పరోటా వచ్చి 80 రూపీస్ ఉండేవండి, ఒక్క ప్యాకెట్ వచ్చి అలా 4 ప్యాకెట్స్ తెచ్చుకునేవాళ్ళం. ఇప్పుడేమో 2 పరోటా ప్యాకెట్లు 120 రూపీస్, సేర్వాకు వచ్చి 100 రూపీస్ అయింది. కానీ రోజు మార్నింగ్కి ఆ రోజు నైట్కి కూడా సరిపోయాయి చక్కగా 2 ప్యాకెట్లు సేర్వా కూడా.
మీరు కూడా ట్రై చేయండి ఒకసారి. పరోటాస్ మనం పిండి కలుపుకొని చేయడం అంటే చాలా కష్టంగా ఉంటుంది, కానీ సింపుల్ వేలో అయిపోవాలంటే ఇలా ట్రై చేయండి మీరు కూడా. చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ప్లీజ్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో వాళ్ళైతే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మా ఛానల్ అయితే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఫస్ట్ టైం చూసే వాళ్ళు గంట సింబల్ నొక్కండి. మేము చేసే ప్రతి వీడియో కూడా మీ నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. మమ్మల్ని అయితే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, బాయ్. ప్లీజ్ సపోర్ట్ చేయండి. పరోట్స్ మీద ఆనియన్స్ కట్ చేసుకొని పెట్టుకుంటే ఇంకా బాగుంటుందండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్. ప్లీజ్ లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పొరోటాస్ని అయితే అలా నలుపుకోవాలంటండి. మేమైతే అలా నలుపులేదు, ఫస్ట్ టైం చేసుకున్నాం కదా. తర్వాత మా ఆయన గారు ఇలా నలిపితే ఇంకా బాగుంటాయని చెప్పి ఆయన అయితే నలిపి చూపించారు. ఓకే ఫ్రెండ్స్, బాయ్. థ్యాంక్ ఫర్ watching.